హలో అండి, ఈరోజు మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే సేమియా బూరెలు భలే టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలి ఏంటి చూసేద్దాం అనమాట. ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఒక కప్పు సేమియా వేసుకొని సేమియాని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసుకోవాలి. హాట్ వాటర్ వచ్చేసి ఒక కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ పోసుకోవాలన్నమాట. హాట్ వాటర్ పోసుకొని ఆ సేమియాని మంచిగా దగ్గర పడిపోయే వరకు ఉడికించుకోవాలి. మనకి ఆ వాటర్ అంతా ఇంకిపోయి సేమియా దగ్గర పడిన తర్వాత ఒకసారి సేమియాని పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికిపోవాలి. అలా బాగా ఉడికిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకొని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం అయితే హెల్దీ కదా, బెల్లం వాడండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బెల్లం వేసుకొని మంచిగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. బెల్లం పాకమై బాగా ఉండలు వచ్చే వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తీగ పాకంలా రావాలన్నమాట. ఈ లోపు మనం 2 దంచిన యాలుక్కాయలు, చిటికెడంత ఉప్పు అండ్ కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా బాల్స్ బాగా వస్తాయి. బాగా ఈ సేమియా అంతా బాగా దగ్గర పడిపోయి మంచిగా తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ సేమియా. ఓకేనా, మంచిగా ఫ్రై చేసేసుకొని చూసారా ఇలా దగ్గర పడిపోవాలన్నమాట. తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు పాలు పోసుకొని 1.5 కప్పు వాటర్ పోసుకోవాలి. మంచిగా మరుగొచ్చే వరకు ఉంచి ఆ పాలు మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆ బొంబాయి రవ్వని మంచిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా దగ్గర పడిన తర్వాత కొంచెం ఉప్పు అండ్ 1 స్పూన్ పంచదార అండ్ కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మూత పెట్టడం వల్ల అది మంచిగా రవ్వంతా ఉడికిపోయి మెత్తగా అవుతుందన్నమాట. మనకి బాల్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చక్కగా ఇలా మూత పెట్టేసి ఒక్కసారి మసాజ్ చేయండి. రవ్వని మసాజ్ చేశాక రౌండ్ బాల్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకొని లోపల మనం ప్రిపేర్ చేసుకున్న సేమియా బాల్ పెట్టుకొని ఈ స్టఫింగ్ మొత్తం కవర్ చేసేయాలన్నమాట. లోపల స్టఫ్ అంతా కనిపించకుండా బయట రవ్వతో మంచిగా ఇలా మిక్స్ చేసుకొని బాల్లా చేసుకోండి. ఇలా చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మీరు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాక బాగా ఆయిల్ ఒక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని మీరు వెంటనే కదపకండి, నేనైతే కదిపేశాను. మీరు కదపకుండా ఒక 10 మినిట్స్ అలాగే ఉంచండి. మంచిగా వేగాలి. అవి వేగిన తర్వాత కలుపుకోండి, లేకపోతే పెనానికి అంటిపోతాయి అనమాట. అలా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన సేమియా బూరెలు. కట్ చేస్తే లోపల స్టఫింగ్తో సేమియా స్వీట్గా బయటేమో టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి.